గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ప్రధాన కార్యాలయంలో దొంగతనాలు జరుగుతున్న తీరు పత్రికల్లో మీడియాలో రావడం నగర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రజల ట్యాక్సు డబ్బులతో పనులు నిర్వహించే బల్దియా బాధ్యత మర్చిందా? ప్రజలకు సేవలందించే వారి జవాబుదారీతనం పోతుందా? బాధ్యత రాహిత్యం పెరుగుతుందా అని అంటున్నారు. బల్దియాలో ఎవరు చేతివాటం చూపిస్తున్నారో, ఇంటి దొంగల బయటి దొంగల అనే అనుమానం ఉంది. ఫోన్లు, పాత ఏసీలు, పాత ఫర్నిచర్, నల్లాలు, టాయిలెట్స్లోని బకెట్లు, జగ్గులు, కంప్యూటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడవుతుందని అంటున్న ప్రజలు దండుకోవడం తప్ప వారు ఏం చేస్తున్నారో వారి అధికారులకే తెలుసు అని అంటున్న నగర జనం. చివరికి బల్దియా ప్రధాన కార్యాలయంలోని సీసీటీవీల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని స్థానిక పోలీసులు సీసీటీవీ ఫుటేజీ వీడియోలు అడిగితే బల్దియా భద్రత డొల్లతనం బయటపడిందని తెలుస్తుంది. ట్యాక్స్లో రూపంలో చెల్లిస్తున్న డబ్బుకు బల్దియా జవాబుదారీగా ఉండాలిగా అంటున్న నగర జనం. సంబంధిత అధికారులు కళ్ళు మూసుకుంటున్నారా అని కార్పొరేటర్లు నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేదని స్పష్టమవుతుంది. దొంగిలిస్తున్న వారెవరో తెలియకుండా ఉందని, చిల్లర దొంగలు ప్రత్యేకిపోతున్నారని తెలుస్తుంది. ఎవరి పని వారు చక్కగా నిర్వహిస్తే బల్దియా పరువు పోయే పనులు బయటపడే అవకాశమే లేదని అంటున్న ఉద్యోగులు. అధికారులు, ఆఫీసు నిర్వహణ సిబ్బంది మీద అజమాయిషీ లేకపోవడం, ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడం, బల్దియా యంత్రాంగంలో అలసత్వం వహించినందుకే ఇలా జరుగుతుందంటున్నారు. ఉన్నత అధికారులు, ఐఏఎస్ అధికారులు తమ ఆఫీసు కార్యాలయాలు నిర్వహించే నగర ప్రధాన కార్యాలయంలో దొంగతనాలు జరుగుతున్నాయని, అయినా నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు ఎలా ఉంటున్నారో అని నగర ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వలేమని స్థానిక పోలీసులకు ఐటీ సెక్షన్ అధికారులు మౌఖికంగా చెప్పడంతో పోలీసులు అవాక్కైన పరిస్థితి కనిపిస్తుందని తెలుస్తుంది. సీసీటీవీ పనిచేయడం లేదన్న విషయం అటుంచితే సీసీటీవీ మెయింటెనెన్స్కై ఖర్చు చేస్తున్న డబ్బులు దేనికి ఖర్చు చేస్తున్నారో తెలియాల్సి ఉంది. లక్షల రూపాయల ప్రజాధనం ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ప్రజలు అడుగుతున్నారు. వరుస పత్రికల కథనాలతో సిబ్బందిలో పరివర్తన రాకపోవడానికి కారణం ఏమైనా ప్రజాధనం దోపిడీ జరుగుతున్న వైనం ప్రజల్లో బల్దియా అధికారులంటే చులకన భావం ఏర్పడిందని తెలుస్తుంది.